చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ నష్టాలను ఎదుర్కొంటూ ఉంటూ కొంతమంది ఆ నష్టాలను తట్టుకోలేక వ్యాపారం చేయడమే మానేస్తారు. ఇలా వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు, అలాగే కుటుంబంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు బుధవారం నాడు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిష్కారాన్ని పాటించండి. ఎన్నో మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మీకు కావాల్సినంత ధనాన్ని కూడా సంపాదించుకుంటారు. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బుధవారం నాడు ఉదయం సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయండి. ఆ తర్వాత ఇంట్లో ప్రతిరోజు ఏ విధంగా పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి. తులసి ఆకులను తీసుకుని గంధంలో ముంచి వాటితో ఒక మాలను తయారు చేసుకోండి. ఈ మాలను తీసుకుని దగ్గరలో ఉండే వైష్ణవాలయానికి వెళ్ళి ఆ మాలను స్వామివారికి సమర్పించండి. ఆ తరువాత గుడిలోనే కాసేపు ప్రశాంతంగా కూర్చుని విష్ణు సహస్రనామాలను చదువుకోండి. సరిగ్గా ఉదయం 9 గంటలకు దుర్గాదేవి గుడికి వెళ్ళండి. ఒక నిమ్మకాయను అమ్మవారి దగ్గర పెట్టి పూజించండి. ఇప్పుడు ఆ నిమ్మకాయను ఇంటికి తెచ్చుకుని దానిని 4 వైపులా 4 లవంగాలను గుచ్చి మీ ఇంటి ఈశాన్య భాగంలో పెట్టి ఉంచండి. మళ్ళీ బుధవారం నాడు ఇదే విధంగా చేసుకుని కొత్త నిమ్మకాయను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. పాత నిమ్మకాయను ప్రవహించే నీటిలో పడేయండి. ఇలా వరుసగా 7 వారాలు ఆపకుండా చేయండి. ఈ పరిష్కారాన్ని మొదలుపెట్టిన మొదటి వారం నుండే మీకు మార్పులు కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాలు లభిస్తాయి. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి చిరాకులు ఉండవు. పిల్లలకు కూడా విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇంటిలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీనారాయణులు ప్రవేశించి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటారు. కనుక మీరు కూడా బుధవారం ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా వాటిని తొలగించుకుని పిల్లా పాపలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సంతోషంగా జీవించండి. మర్చిపోవద్దు